క్రేజీ సౌండ్ వస్తుందిగా. నిన్ననే హెయిర్ ఫిల్టర్ చేంజ్ చేశాను. నాకు తెలిసి నేను ఎవరైతే ఇన్స్టాగ్రామ్లో స్టోరీ చూసారో వాళ్ళకి తెలుసు. రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్ది నేను స్టోరీ పెట్టా కదా, నిన్న నేను ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేసా. నేను వే టు స్పీడ్ ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేద్దాం అనుకున్నా, బట్ దానికి బడ్జెట్ 6000 అవుతుంది. ఇప్పుడు అంత ఇన్వెస్ట్ చేయాలంటే వద్దులే అనిపించింది అన్నట్టు. ఆల్ రైట్, హాయ్, హలో, నమస్తే, వనక్కం అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వన్స్ అగైన్ బ్యాక్ విత్ అనదర్ వ్లాగ్. చాలా రోజుల తర్వాత కదా, సో అదంతా స్టోరీ చెప్తా. అసలు వ్లాగ్స్ ఎందుకు చేస్తలే, ఎందుకు అప్డేట్ ఇస్తలే యూట్యూబ్లో అనేది అంతా స్టోరీ చెప్తా. సో ఫస్ట్ అయితే మీరు thumbnail చూసారు కదా. ఈరోజు అయితే వీడియో ఏంటంటే మనం బుల్లెట్ 350 జే సిరీస్ అన్వీలింగ్ చేయడానికి వెళ్తున్నాం. సో నాకు నిన్న కాల్ వచ్చింది, బ్రో మీరు అన్వీల్ చేయడానికి వస్తారా అని చెప్పేసి. సరే అని చెప్పా. తర్వాత నైట్ నాకు ఏం కాల్ రాలే, దాని గురించి అసలు డీటెయిల్స్ కూడా ఏం తెలియదు. జస్ట్ నాకు తెలిసింది ఏంటంటే జే సిరీస్లో 350 బుల్లెట్ అనేది ఒకటి కొత్త లాంచ్ చేస్తున్నారు బైక్ని. సో ఆ అవుట్లుక్ ఎట్లుంటుందో చూద్దాం అంతే వీడియోలో. డీటెయిల్స్ కావాలనుకుంటే నేను మళ్ళీ సపరేట్ వీడియో చేస్తాను దానికి రివ్యూ. నాకు రివ్యూ చేయడం అయితే సీరియస్గా రాదు, బైక్ రివ్యూస్ అయినా కార్ రివ్యూస్ అయినా, అందుకే నేను ఏ రివ్యూస్ చేయ. బట్ నా దాంట్లో చాలా వ్యూస్ వచ్చిన వీడియో ఏదైనా ఉందంటే ఎన్ఎస్ది, నేను ఇక్కడ పిన్ చేస్తా చూడండి. దానికి 60,000 50,000 వ్యూస్ వచ్చాయి. అది నేను రివ్యూ చేసాను. ఫస్ట్ అదే వీడియో చేసా, తర్వాత లాస్ట్ అదే. ఏ బైక్ రివ్యూ చేయలే, ఎన్ఎస్ రివ్యూ చేసినప్పుడు చాలా వ్యూస్ వచ్చాయి. నా హోప్ ఏంటంటే నా వీడియోస్కి అంత వ్యూస్ ఎందుకు వచ్చినా నాకు తెలియదు. నేను ట్రావెలర్, జస్ట్ నేను ట్రావెల్ వీడియోస్ పెట్టగలుగుతా, కంటెంట్ క్రియేట్ చేయగలుగుతా. అందులో అంతకు మించి ఇంకా వేరే వీడియోస్లో నేను కంటెంట్ అయితే క్రియేట్ చేయలేను, రివ్యూస్లో అయితే అస్సలు చేయలేను. బట్ దానికే ఎక్కువ వ్యూస్ వచ్చినాయి. అంటే ఎందుకు నచ్చిందో తెలియదు. మీకు కూడా ఒకవేళ నా రివ్యూస్ ఆ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా నచ్చుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ బైక్ కూడా రివ్యూ చేద్దాం, ఎందుకంటే మనకి ఇప్పుడు వీడియోస్ కూడా ఏం లేవు, ట్రావెల్ చేస్తలేం కాబట్టి ఉన్న ఈ డేస్ అయినా రివ్యూస్లో యూటిలైజ్ చేసుకుందాం. అట్లా కంటెంట్ అయితే క్రియేట్ చేద్దాం. మీకు ఎవరైనా ఆ రివ్యూ కావాలి, ఇప్పుడు బుల్లెట్ 350 కొత్త లాంచ్ అవుతున్న బైక్ రివ్యూ కావాలంటే చెప్పండి. నెక్స్ట్ వీక్లో ఖచ్చితంగా రివ్యూ చేసి వీడియో పెడతాను. ఇప్పుడైతే ఆ బైక్ డీటెయిల్స్ నేను ఇందులో అయితే చెప్పా ఈ వీడియోలో, ఎందుకంటే బేసిక్గా నాకు కూడా తెలియదు దాని గురించి. అది అన్నట్టు ముచ్చట. నాకు తెలిస్తే మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇస్తుంటే. నాకు తెలిసింది ఒకటే, అనలాగ్ ఒకటి చేంజ్ అవుతుందని చెప్పి, అండ్ జే సిరీస్ ఇంజన్ వస్తుందని చెప్పేసి, అండ్ కొంచెం అవుట్లుక్ ఏదైతే ఉంటుందో అది కొంచెం చేంజ్ చేస్తారని తెలుసు. అంతకు మించి నాకు తెలియదు. అండ్ వెళ్ళి చూద్దాం ఆ లుక్ కూడా ఎలా ఉందో. నేను కూడా చూడలేదు, జస్ట్ నేను వీడియో చూసా, ఇప్పుడు చూసా అది కూడా. ఎందుకంటే నాకు నైట్ కాల్ చేసి లైట్ తీసుకురు వాళ్ళు, షోరూమ్ వాళ్ళు. నేను ఈరోజు నేను లాంచ్ చేస్తాను అనుకోలేదు. నేను ఇప్పుడు కటింగ్కి వెళ్ళి డైరెక్ట్ స్నానం చేయకుండా డైరెక్ట్ షోరూమ్ వెళ్ళిపోతున్నా. అక్కడికి వెళ్ళిన తర్వాత జస్ట్ నేను అవుట్లుక్ మాత్రం వేయగలుగుతా బండిది. అండ్ దాని గురించి కావాలనుకుంటే చెప్తున్నా, సపరేట్ ఒక వీడియో చేద్దాం దాని గురించి తెలుసుకొని. దాని గురించి నేను కూడా వీడియోస్ చూసి ఆ లుక్ ఏంది, అసలు ఏమేమి చేంజెస్ జరిగినాయి బుల్లెట్ 350లో, అవన్నీ డీటెయిల్స్ అని నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు ఖచ్చితంగా. మీకు రివ్యూ కావాలంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఇంకా నెక్స్ట్ మన ట్రావెల్ వీడియోస్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఏం జరుగుతుందో నాకు కూడా సీరియస్ అర్థమవుతలేదు. దరిద్రం అయితే నత్తి మీద తాండవం ఆడుతుంది. చెప్తాను, ఒక్క నిమిషం ఇది ఓవర్టేక్ చేసేద్దాం. నైస్ 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 నైస్. నిన్న ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేసా, దీన్ని సౌండ్ మాత్రం క్వాలిటీ చాలా ఇంప్రూవ్ అయింది, చాలా బాగా వస్తుంది. హలో, మన దరిద్రం గురించి మాట్లాడుకుందాం. అసలు నేను ట్రావెల్ ఎందుకు చేస్తలే అని చెప్పేసి. లాస్ట్ మంత్ ఒక గ్రూప్ రైడ్ ఉండే నా నిజామాబాద్లో, ఒక బైకింగ్ కమ్యూనిటీ ఉంది, వాళ్ళకి ఒక గ్రూప్ ఉంది అన్నట్టు. వాళ్ళంతా ఒక గ్రూప్ రైడ్ ఫిక్స్ చేశారు. అప్పుడు నాకు ఫీవర్ వచ్చింది, అది క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా దరిద్రం ఏంటంటే రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు 2009లో ఒక రైడర్ మీని అయితే ఎట్లా కండక్ట్ చేస్తారు, చిన్న ఒకటి కండక్ట్ చేశారండి నిజామాబాద్లో. చాలా బుల్లెట్స్ తీసుకొని వెళ్ళారు. దగ్గర 90 బుల్లెట్స్ కలెక్ట్ అయ్యాయి అన్నట్టు ఆ రైడ్కి. అంత మంచి రైడ్లో నాకు స్పెషల్ ప్లేస్ కూడా ఉండే. ఆ రైడ్కి ఏంటంటే కరెక్ట్గా నాకు ఒక ఎగ్జామ్ ఉండే, నేను హైదరాబాద్లో ఉండాల్సి వచ్చింది. అది అలా క్యాన్సిల్ అయిపోయింది. కరెక్ట్ అదే డేట్ రోజు ఎగ్జామ్ ఉండడం నా దరిద్రం. ఇక అది క్యాన్సిల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కూడా ఒక గ్రూప్ రైడ్ కండక్ట్ చేశారు మళ్ళీ రాయల్ ఎన్ఫీల్డ్ నుంచే. సేమ్ ఆ టైంకి నాకు ఏంటది కళ్ళు వచ్చినాయి. ఇప్పుడు ట్రెండింగ్లో కళ్ళు ఉండే కదా మొన్నటి వరకు, ఎవడు పడితే ఆడికి అది వచ్చింది. అది క్యాన్సిల్ అయిపోయింది. సర్లే అని లైట్ తీసుకున్నా. ఆగస్ట్ 15కి నేను ఒక వ్లాగ్ పెట్టా చిన్నపిల్లలతో. ఆ పిల్లలతో పెట్టినప్పుడు ఏంటంటే నా యాక్చువల్ ఆ రైడ్ ప్లానే కాదు అది. నా రైడ్ ప్లాన్ కుంటాల వాటర్ ఫాల్ ఉండే, అది కాదు. అంతకన్నా ముందు ఈ గ్రూప్ అని చెప్పా కదా బైకింగ్ కమ్యూనిటీ, వాళ్ళు ఏం చెప్పారంటే బద్రీనాథ్ టెంపుల్ ఒకటి కొత్త హైదరాబాద్లో ఉంది కదా, మేడ్చల్ దగ్గర కొత్త అయిన టెంపుల్ ఉంది కదా, అక్కడికి రైడ్ ప్లాన్ చేశాను అన్నట్టు. ఆ రోజు వర్షం పడ్డదా వర్షం పడ్డది అనుకుంటా, ఏమో తెలియదు. కానీ రైడ్ అయితే వాళ్ళు క్యాన్సిల్ చేశారు. అది క్యాన్సిల్ అయిపోయింది. సరే ఆ రైడ్ క్యాన్సిల్ అయిపోయింది. సరే నా దరిద్రం అనుకుందాం, అది అయిపోయింది. నేను హర్షబ్రో ఉంటాడు, హర్షబ్రో కొత్త పరిచయం అయ్యాడు. నెక్స్ట్ వ్లాగ్లో నాకు తెలిసి నేను వీకెండ్ రైడ్ చేద్దాం అనుకుంటున్నాం. అప్పుడు నేను పరిచయం చేస్తాను ఆ బ్రోని. ఆ బ్రో మేము ఏమనుకున్నాం అంటే, సరే వాళ్ళు క్యాన్సిల్ అయ్యారు కదా, మెదాక్ అన్నా లేదంటే సంథింగ్ కొంచెం దగ్గరలో ఆదిలాబాద్ సైడ్ కుంటాల వాటర్ ఫాల్ వెళ్దామని అనుకున్నాం. ఫిక్స్ చేసుకున్నాం. కుంటాల వాటర్ ఫాల్ ఫైనల్ అయిపోయింది. మార్నింగ్ లేచాం. మార్నింగ్ దుమ్ము వర్షం. ఆ రోజు ఆగస్ట్ 15 రోజు నిజామాబాద్లో ఫుల్ వర్షం. ఇక హర్ష బ్రో ఏం చెప్పారంటే, వర్షంలో ఏం పోతాం బ్రో, వ్లాగ్ చేయలేవు నువ్వు, నేను కూడా అంత ఇరిటేషన్ ఉంటుంది, సర్లే వద్దు తర్వాత ఎప్పుడైనా చూసుకుందాం అన్నాడు. నేను కూడా నాకు వ్లాగ్ చేయలేను, సర్లే అని చెప్పి లైట్ తీసుకుందాం. కానీ ఆ రోజు కుంటాల వాటర్ ఫాల్ నేను వెళ్ళా, బట్ నేను వ్లాగ్ చేయలేకపోయాను. ఆ రోజు వర్షం పడ్డది కాబట్టి కంటిన్యూగా నేను అట్లా వెళ్ళిపోయానట్టు సార్. ఆ తర్వాత ఏం చేయాలో అర్థం కాలే, అట్లా బైక్ వేసుకొని అట్లా తిరగా పిల్లలు కనిపించారు. ఆ పిల్లలతో నేను ఏదో కంటెంట్ క్రియేట్ చేసేసా, వ్లాగ్ చేసేసా, అది అయిపోయింది అన్నట్టు. తర్వాత పీటీ సార్తో మళ్ళీ లోనావాలా ప్లాన్ వేసాం.
మళ్ళీ పీటీ సార్కి ఏదో ఒక సంథింగ్ ఈవెంట్ వచ్చిందట, ఆయన ఫోటోగ్రాఫరు. ఆ ఈవెంట్ వల్ల మళ్ళీ అది క్యాన్సిల్ అయిపోయింది, నెక్స్ట్ మంత్ వెళ్దామని చెప్పాడు. ఫస్ట్ అసలు ఇంకా మెయిన్ ఏంటంటే కేదార్నాథ్ ఉండే, మన పెద్ద రైడ్ కేదార్నాథ్ ఫ్లడ్స్ వచ్చి అది క్యాన్సిల్ అయింది, అది ఫస్ట్. ఇంకా అట్లా క్యాన్సిల్ అవుతూనే ఉన్నాయి, అట్లా దరిద్రం నడుస్తున్నాను. ఇంకా ఈరోజు దరిద్రం చెప్తా చూడండి. ఈరోజు ఆర్మూర్లో ఒక ఈవెంట్ కండక్ట్ చేశారు, ఇదే సేమ్ బైకింగ్ కమ్యూనిటీ ఏదైతే ఉందో మన నిజామాబాద్, ఆ గ్రూప్ వాళ్ళు ఏం కండక్ట్ చేశారంటే ఆఫ్ రోడింగ్ ఈవెంట్ కండక్ట్ చేశారు. ఆఫ్ రోడింగ్ ఈవెంట్కి ఒక 20 బైక్స్ కావాలని చెప్పారు, 12 బైక్స్ ఏమో అయితే అది క్యాన్సిల్ చేశారు. అది క్యాన్సిల్ అవుతుండే ఖచ్చితంగా కూడా, ఎందుకంటే ఈరోజు వెదర్ చూసారా, ఈరోజు వర్షం ఉండే మార్నింగ్. వర్షం లేకపోతే ఆఫ్ రోడింగ్ చేద్దామని అనుకున్నారు, వర్షం ఉంటే క్యాన్సిల్ చేద్దామని అనుకున్నారు. బట్ 20 బైక్స్ అనుకున్నారు, నేను అది ఫిక్స్ అయిపోయా, అది కంటెంట్ క్రియేట్ చేద్దాం అనుకున్నా, అది బిస్కెట్ అయిపోయింది. అట్లా బిస్కెట్లు అవుతున్నాయి. ఈరోజు రైడ్ కూడా క్యాన్సిల్ అయింది. ఈ రైడ్ కూడా అది ఇది అన్వీలింగ్ ఏదైతే ఉందో ఇప్పుడు సడన్గా ఫిక్స్ అయింది. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ నాకు ఇక్బాల్ అన్న ఫోన్ చేసి షోరూమ్ నుంచి, బ్రో అన్వీలింగ్ చేయడానికి ఇంకా అస్తలేరేంది అంటే, అయ్యా నిన్న నాకు ఒకటేసారి కాల్ చేశారు కదా బ్రో, మళ్ళీ నాకేం ఇన్ఫామ్ చేయలేదు, ఫాలో బ్యాక్ చేయలేరు నాకు అని అంటే, లేదా నువ్వు వస్తావని ఫిక్స్ అయిపోయినావు అని అన్నారు. హాఫ్ అన్ అవర్లో కటింగ్ షాప్ నుంచి కటింగ్ అట్లనే మధ్యలో ఆపేసి మళ్ళీ చేసుకుంటా అని చెప్పి తర్వాత అక్కడ నుంచి వెళ్ళి స్నానం చేయకుండా గోప్రో మౌంట్ చేసుకొని హెల్మెట్ పెట్టుకొని స్టార్ట్ అయిపోతున్నా. అది అట్లా నడుస్తుంది ఆ దరిద్రం. బట్ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే చెప్పేసా చూడండి, ఒక 1 మంత్ అంతే, ఇంకో 1 మంత్ అయితే నేను ఫ్రీ అయిపోతా. ఇంకోటి వర్షాలు కూడా తగ్గిపోతాయి. మనకేంటంటే వెదర్ కూడా కొంచెం సహకరించాలిగా. ఈ కొంచెం వర్షాకాలం అయిపోతే ఒక పెద్ద రైడ్ అయితే ప్లాన్ చేస్తున్నా. పెద్ద రైడ్, చాలా పెద్ద రైడ్ చెప్తున్నా. నేను ఇంతవరకు నా సిరీస్లో అట్లాంటి సిరీస్ నేను చెయ్యాలి ఎప్పుడు, అదే నాకు తెలిసి పెద్ద సిరీస్ కాబోతుంది అనుకుంటున్నా. అంటే ఇప్పటివరకు, నెక్స్ట్ తర్వాత తెలియదు కానీ అదొక పెద్ద సిరీస్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఇంకొక గుడ్ న్యూస్ ఎట్ ద సేమ్ టైం బ్యాడ్ న్యూస్ ఏంటంటే, అదే నాకు లాస్ట్ రైడ్ కాబోతుంది అనుకుంటున్నా. లాస్ట్ రైడ్ ఎందుకు అంటున్నా అనేది కూడా చెప్తా. అంటే ఇండియా వైజ్గా లాస్ట్ రైడ్ కాబోతుంది అనుకుంటున్నా. చూద్దాం తర్వాత ఏం జరుగుతుందో. ఫెయిత్ ఇట్లా దరిద్రం ఉంటే ఏం చేయలేను, దరిద్రం లేకపోతే మాత్రం ఇంకొక 20 డేస్లో ఒక పెద్ద రైడ్ అయితే స్టార్ట్ కాబోతుంది. చాలా పెద్ద రైడ్, చాలా అంటే చాలా పెద్ద రైడ్ చెప్తున్నా. ఒక 1-2 మంత్స్ అట్లా కంటిన్యూగా రైడ్ చేస్తూనే ఉంటా అన్నట్టు. ఖుషిగా ఉంది, అట్ ద సేమ్ టైం కొంచెం భయంగా ఉంది, ఎందుకంటే అంత పెద్ద రైడ్ నేను ఎప్పుడు చేయలే. లాస్ట్ టైం నేను చేసినప్పుడు ఏంటంటే డే బై డే అప్లోడ్ చేసా వీడియోస్, ఆ హోప్ ఉంది అన్నట్టు. అట్లా నేను అప్లోడ్ చేస్తే మాత్రం ఒక 2 మంత్స్లో ఆ సిరీస్ మొత్తం కంప్లీట్ చేసేసా. మీ హెల్ప్ అయితే ఖచ్చితంగా కావాలి ఆ టైంలో. ఆ టైంలో అడుగుతాలే మీకు ఎలాంటి ఈమెయిల్ అనేది, ఆ టైంలో మీకు చెప్తానులే. నేను ఫైనాన్షియల్ హెల్ప్ అయితే కాదు, అదైతే ఖచ్చితంగా కాదు. ఇంకా మన సబ్స్క్రైబర్స్ ఏంటంటే కొంతమంది అన్న ఏదో ఒకటి సొల్లు పెట్టన్నా అంటారు. నిజంగా సొల్లు పెట్టబుద్ది కాదు బ్రో నాకైతే. ఆ సొల్లు వీడియోలు ఎందుకు చేయడం. ఈరోజు కూడా ఇప్పుడు ఈ కంటెంట్ ఏదైతే నేను మాట్లాడుతున్నానో, ఒక మాట్లాడుకుంటే ఎన్నో కాడ పోయి ఒక వ్లాగ్ చేసి పెట్టచ్చు. ఇప్పటికీ చెప్తున్నా, నా దాంట్లో నా యూట్యూబ్ ఛానల్ చెక్ చేస్తే ఓన్లీ ట్రావెల్ వీడియో తప్ప సొల్లు వీడియోస్ ఏది ఉండదు. ఉండాలని కూడా నేను అనుకుంటలే, అట్లా ట్రావెల్ వీడియోస్ మాత్రమే మెయింటైన్ చేయాలనుకుంటున్నాను. లేదంటే డే బై డే సొల్లు పెట్టుకుంటా ఏదో ఒక వ్లాగ్ అయితే చేయొచ్చు, మనకు అవసరం లేదు అంతా. ఈరోజు ఈ అన్వీలింగ్ చేయకపోతే ఈ అప్డేట్ కూడా ఇచ్చేవాడిని కానీ నేను. ఏదో ఒకటి ఉండాలి కదా భయ్య, కంటెంట్ లేకుండా ఎందుకు చెప్పు చేయడం. ఇట్లోంచి వెళ్దామా ఫ్రంట్ నుంచి. చలో అన్న, మన గురించే వెయిటింగ్ అనుకుంటా. ఎప్పుడు లేటే మనం జిందగీలో ఎప్పుడన్నా ఫస్ట్ వచ్చినావారా ఎప్పుడు అలా. అబ్బో ఇదేనా మనం అన్వీలింగ్ చేయబోతున్న బైక్స్. నైస్. నాకు ఎప్పుడెప్పుడు చూడాలని ఉంది దాని అవుట్లుక్. అంటే జస్ట్ వీడియోస్లో చూసా కదా, డైరెక్ట్గా చూడలే కదా. క్రేజీ. లేట్ చేయకుండా అన్వీలింగ్ అయితే చేసేద్దాం. వీళ్ళందరూ హాయ్ అన్న. లేట్ అంటే నువ్వు నిన్న కాల్ చేసావు కదా, తర్వాత నాకు కాల్ చేయలేగా. నేను ఏమనుకున్నా అంటే ఎవరన్నా అన్వీలింగ్ చేస్తారేమో, లేదంటే నువ్వు ఫాలో బ్యాక్ చేస్తుంటే నాకు ఖచ్చితంగా. నువ్వు చేయలే కాబట్టి అదే అనుకున్నా. నేను ఇప్పుడు కటింగ్ షాప్ పోయి కటింగ్ తీపించుకుంటున్నాను కాల్ చేసానికి. స్నానం చేయాలి, అట్లనే వచ్చిన, డైరెక్ట్ వచ్చిన.
చెప్పిందే చెప్తున్నా, మధ్యలో బీప్ సౌండ్ వస్తుందా, ఎందుకు వస్తుందో అర్థమవుతలే, వాయిస్ రికార్డ్ అవుతుంది అన్నట్టున్నది. అమ్మా గోప్రో సతాయించకు ప్లీజ్. నాకు తెలిసి ఇదే లాస్ట్ టైం అనుకుంటా, ఈసారి కూడా రాకపోతే మళ్ళీ వ్లాగ్ చేయాలి నేను. ఆల్రైట్, ఇది కంప్లీట్గా అవుట్లుక్ అయితే మన బుల్లెట్ 350ది అన్వీలింగ్ అయితే కంప్లీట్గా అయిపోయింది. మీకు అనిపిస్తుంది అనుకుంటా. ఇప్పుడైతే మన దగ్గర 2 కలర్స్ ఉన్నాయి, మెరూన్ ఒకటి అండ్ బ్లాక్ ఒకటి. మొత్తం కంప్లీట్గా దీంట్లో 5 కలర్స్ ఉన్నాయి. అండ్ బుల్లెట్ 350 అవుట్లుక్ నాకు చూడగానే కొంచెం డిసప్పాయింట్ అనిపించింది, ఎందుకంటే మనకు పాత బుల్లెట్ అక్కడ చూడండి, అక్కడ అనిపిస్తుంది, నాకు తెలిసి కెమెరా కనిపిస్తుంది అనుకుంటా. ఆ లుక్ ఏదైతుందో అది కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ఇది కొంచెం నియర్ టు క్లాసిక్ 350లా అనిపిస్తుంది. నియర్ టు ఏంది చూస్తే నిజంగా క్లాసిక్ 350లా అనిపిస్తుంది అంతే. బుల్లెట్ 350 క్లాసిక్ 350 కొంచెం సేమ్ అయిపోయింది. ఇంజన్ కూడా సేమ్. ఇప్పుడు జే సిరీస్ అన్నట్టు ఇది ఇంజన్. యూసీ సిరీస్ ఉంటుండే కదా ముందు బుల్లెట్లో, ఇప్పుడు వచ్చేదంతా జే సిరీస్లో వస్తుంది అన్నట్టు మన ఇంజన్స్ అన్నీ. అండ్ దీని ఎగ్జాస్ట్ నోట్ కూడా ఇందాం. రెడీ? యా, ఎగ్జాస్ట్ నోట్ అయితే నాకేం డిఫరెన్స్ అనిపిస్తలేదు. నేను డిసప్పాయింట్ అయిన పాయింట్ ఒకటి ఏంటంటే, కొంచెం ఈ లుక్ ఏదైతుందో ఇది కొంచెం క్లాసిక్గా అనిపిస్తుంది. ఆ సీటింగ్ పొజిషన్ అంతా ఇదంతా కంప్లీట్గా క్లాసిక్ 350 ఎలా ఉంటుందో అట్లాంటి లుక్ ఉన్నది అన్నట్టు. బుల్లెట్కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆ ఫ్యాన్స్ ఎవరు చూసినా సరే ఎవరు యాక్సెప్ట్ చేయడు దీన్ని. ఇది చూడండి, సేమ్ క్లాసిక్ 350 ఎలా అవుతుందో సేమ్ నాకు అలానే అనిపిస్తుంది. కొంచెం బుల్లెట్లా అనిపిస్తలేదు. అంటే ఇంకా మనం ఒకసారి రైడ్ చేసినప్పుడు చెప్పొచ్చు కంప్లీట్గా. మీరు ఎవరికైనా దీని కంప్లీట్ రివ్యూ కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా దీని కంప్లీట్ రివ్యూ చేద్దాము. అంటే అవుట్లుక్ ఎట్లుంది, దీని పర్ఫార్మెన్స్ ఎట్లుంది, ఇంజన్ పర్ఫార్మెన్స్ ఎట్లుంది, అండ్ దీని టార్క్ ఎంత, ప్రతి డీటెయిల్స్ అనేది దాంట్లో మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను అవుట్లుక్ మాత్రమే చెప్పగలుగుతా. నేను అవుట్లుక్ ఇచ్చే రేటింగ్ ఏంటంటే అవుట్ ఆఫ్ 10 8, మోర్ దెన్ ఎనఫ్ 8. ఎందుకంటే పాతతో కంపేర్ చేసుకుంటే అక్కడ చూడండి మీకు పాత బుల్లెట్ కనిపిస్తుంది కదా, అది చాలా బాగుంది. అక్కడ అనిపిస్తుంది. ఆ లుక్ మాత్రం దీనికి లేదు. అది మాత్రం ఖచ్చితంగా బుల్లెట్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో అది యాక్సెప్ట్ చేయరు. నాట్ మోర్ దెన్ దట్, ఇదే అనుకుంటా. ఇంకా నేను ప్రైస్ డీటెయిల్స్ కూడా మీకు డిస్ప్లేలో చూపిస్తాను. ఆల్రైట్, అది ప్రైస్ డీటెయిల్స్. అండ్ ఒకసారి బైక్ ఎక్కి కూర్చుందాం. యా, సీటింగ్ పొజిషన్ అయితే చాలా బాగుంది. యాజ్ ఎ ట్రావెలర్గా నేను చెప్తున్నా, దీనిపైన 400-500 కిలోమీటర్స్ ఈజీగా కవర్ చేయొచ్చు పర్ డే. చాలా బాగుంది సీటింగ్ పొజిషన్ అయితే, నైస్. నాకు ఎందుకో సీట్ కొంచెం ఇంకా లో అయింది అనిపించింది. చాలా చూడండి ఇక్కడ వరకు వస్తున్నారు, ఇంకా లో అయింది అనిపించింది సీటింగ్ అయితే పొజిషన్. ఇందాక ఒక అంకుల్ వచ్చాడు ఈ బైక్ రివ్యూ చేస్తున్నా, వీడియోస్ తీసుకుంటున్నా దాన్ని. అప్పుడు వచ్చి ఇక్కడ కూర్చొని బాగుంది, మా ఫ్యామిలీ మొత్తం పడతారు అంటాడు. ఫ్యామిలీ ఎంతమంది అనుకుంటారు అంకుల్ అని అంటే, ఏం లేవు మాకు బాబు పాప ఉంటాడు, బాబు ఈడ కూర్చోవచ్చు ఈజీగా, పాప వెనకాల కూర్చుంటుంది, వెనకాల మా భార్య కూర్చుంటుంది, బాగుంది కంఫర్ట్గా వెళ్ళొచ్చు 4 అంటాడు. సర్లే, ఫ్యామిలీ ప్లానింగ్ అంటారు దాన్ని. నైస్ తీసుకోవచ్చు భయ్య. ఇది ఈ బుల్లెట్ కనిపిస్తుంది కదా, 4 కూర్చోనికి తీసుకోవచ్చు. ఇండియన్ థాట్స్ అన్నీ అట్లా ఉంటాయి అన్నట్టు. 4 బట్టలు ఖచ్చితంగా ఫ్యామిలీలో. ఆ అంకుల్ కూర్చొని మంచిగా చెప్తుండే, 4 ఈజీగా పడతారులే నా దాంట్లో అని. నైస్ అంకుల్, తీసుకోండి మరి, ఇంకా లేట్ చేయకండి అని చెప్పా. చూసా ఆయన కూడా చెప్పిన పాయింట్ ఏంటంటే, ఇది బాగానే ఉంది 4 పోవచ్చు ఈజీ, కానీ ఇది బుల్లెట్లా అనిపిస్తలే అంటాడు. ఏమో అంకుల్ మీరే డిసైడ్ కండి అని చెప్పా. చలో, ఇది కంప్లీట్గా క్లాసిక్ 350 బుల్లెట్ 350 గురించి. అండ్ ఈ బ్లాగ్ అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నా. ఈ బ్లాగ్ కనుక నచ్చినట్టయితే తెలుసుగా లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చలో, సీన్ అన్నది బ్లాగ్. బాయ్.